ఎందుకు మిస్ చేసుకోవాలనేది పాయింట్. ఇక్కడ మానవతరాయ్ గారు మీరు కులగణన చేశారు, బీసీల పాపులేషన్ ఇంత ఉంది అని చెప్పారు. సరే దాంట్లో కొద్దిగా అటు ఇటు వేరియేషన్స్ ఉన్నాయా లేకపోతే అందులో తప్పులు ఉన్నాయా రకరకాల లెక్కలు జరిగి ఉండదు, అది వేరు పక్కన పెడితే మీరంటూ ఒక ఇది చేశారు. ఆ క్రెడిట్ తీసుకుని కూడా అరే చేశారు వీళ్ళు అనే పేరు తెచ్చుకుని కూడా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మీ మీద ఎగబడే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళంతే ఎగబడతారు. ప్రజలందరూ ఆమోదం, ప్రజలందరూ హర్షించారు. ఇది శాస్త్రీయబద్ధమైనటువంటి కులగణన జరిగింది. ఇది ప్రభుత్వం చేసింది కాదు, కమిషన్లు చేస్తాయి, ఇవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు చేస్తాయి. కాబట్టి విఠల్ గారు మాట్లాడుతూ మైనారిటీలని బీసీలో చేర్చారంటారు. విఠల్ గారు గుజరాత్ వెళదాం, 176 కులాలు అంటే మన దగ్గర ఉన్న దోబి, మంగలి, చాకలి ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటి 170 కులాలని ఓబీసీలో చేర్చారు అక్కడ. మరి దాని గురించి మీరు మాట్లాడతారా? దాన్ని మాట్లాడలేరు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ జీవన స్థితులు, తర్వాత దూదేకుల ముస్లింలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బీసీల కిందే ఉండేది. ఈ వాళ్ళ 10% కలిపి 56.33% బీసీలు జనాభా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన శాస్త్రీయబద్ధంగా చేస్తే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంకొకటి, అసలు సామాజిక న్యాయం చేయటంలో దేశంలో అన్ని పార్టీలకు దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేసిన, ఒక బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చేసిన, ఇలా దళితుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ అధ్యక్షుడు. వాళ్ళు అక్కడ సామాజిక న్యాయం నన్ను చెప్పిన తర్వాత చెప్పండి, సభ్యత కాదు, తప్పది. ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు అడ్డుపట్టిన సభ్యత కాదు. ఈ విధంగా అసలు ఈ దేశంలో దళితులకు కానివ్వండి, అణగారిన వర్గాలకు కానివ్వండి, బీసీలకు రిజర్వేషన్లు ఎవరు ఇచ్చారు? బీజేపీ ఇచ్చిందా, బీఆర్ఎస్ ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బీసీ కమిషన్, కాగలేకర్ కమిషన్ వేసి ఆ తర్వాత కమిషన్ శాస్త్రీయబద్ధంగా వివరాలు సేకరించలేదు. 39 కోట్ల మంది జనాభా ఉంటే 11 కోట్ల మంది దగ్గర సమాచారం సేకరిస్తే అశాస్త్రీయం, దీనివల్ల బీసీలకు న్యాయం చేయాలని చెప్పి పార్లమెంట్ కమిటీ పక్కన పెట్టింది. ఆ తర్వాత మండల కమండల్ మనకు తెలుసు, మండల కమిషన్ సిఫార్సులు 27% అమలు చేయాలని చేస్తే ఆ రోజు వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉన్నది. ఎప్పుడైతే దీన్ని వీపీ సింగ్ అమలు చేస్తాడు, 27% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాడని తెలిసి పెద్ద యుద్ధం చేశారు, ఆత్మహత్యలు బలిదానాలు చేసుకున్నారు, నిప్పులు పెట్టుకున్నారు, అంతా అయిపోయింది. అది అమలు కాకుండా అయింది. మరి ఎవరు అమలు చేశారు 27%? తర్వాత వచ్చిన పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం 27% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది. అవే ఇప్పుడు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో అసలు ఓబీసీలకు అడ్మిషన్లు రిజర్వేషన్లే లేవు. 2006 సంవత్సరంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు 27% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కల్పించారు. ఇలా దేశంలో కులగణన అంటే రాహుల్ గాంధీ గారిని అవమానించారు మీరు. రాహుల్ గాంధీ నీ కులమేంది, నీ మతమేందని చెప్పి రాహుల్ గాంధీని అవమానించారు. ఆ రాహుల్ గాంధీ మీరు ఎన్ని అవమానాలు చేసినా కులగణన వాదాన్ని వీడకుండా పోరాటం చేస్తుంటే ఆయన పోరాటానికి భయపడి ఇలా దేశవ్యాప్త కులగణనకు, జాతి గణనతో పాటు కులగణనకు, ఇలా జనాభా గణనతో పాటు కులగణనకు ముందుకు వచ్చారు. అది ఎవరి విజయం? రాహుల్ గాంధీ. ఇప్పుడు మీరు ఇంత వర్గీకరణ కూడా ఎవరు చేశారు దేశంలో? కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు. ఇన్ని విజయాలు, ఇన్ని కళ్ళ ముందు కనపడతాయి. సార్ మానవతరాయ్ గారు, సుప్రీంకోర్టులో అట్ట ఆర్డర్ వచ్చిందో లంబాడీలను ఎస్టీ జాబితాలో 75 ఇందిరాగాంధీ అసెంబ్లీ నడుస్తోంది. సుప్రీంకోర్టు ఆర్డర్ అలా రాగానే వెంటనే అనౌన్స్ చేశారు, నేను అనేది అదే, అది చేసినారు. ఇటు బీసీ కులగణన చేసి బీసీ పాపులేషన్ తేల్చారు. ఇన్ని చేసి కూడా ఆర్గిస్టే గారు అంటాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ప్రకారం జరగకపోతే ఉద్యమం లేపుతాం. అసలు ఎవరు చేయాలా? నేను చెప్తున్నా, ఆయన అలా మాట్లాడతారు, ఇటు చూస్తే వీళ్ళు ఇలా మాట్లాడతారు. అంటే చేసిన క్రెడిట్ నుంచి కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకని దాన్ని క్రెడిట్ అంటే మీరు చేయగలరా? స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ చేతుల్లో వాస్తవంగా కృష్ణాంక్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ ఉంది. అది ఓవరాల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్రం పరిధిలోకి వెళ్ళాలి, కానీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అమలు చేయాలంటే ఇక్కడ మీ ప్రభుత్వం చేతిలో ఉంది అది కదా. అది చేయడానికి మీరు మీ ప్రభుత్వం కానీ మీ పార్టీ కానీ సిద్ధంగా? తప్పకుండా మా దగ్గర మనసుంటే మార్గం ఉంటుంది ఎవరికైనా. తప్పకుండా మా దగ్గర ఒక మార్గం ఉన్నది. అదేవిధంగా ఇలా 42% రిజర్వేషన్లని పార్లమెంట్లో ఆమోదించి అక్కడ పెట్టాలని చెప్పినాం, 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పినాం. ఇలా తమిళనాడు రాజకీయాల్లో చైతన్యం ఉంది. బీసీలకు న్యాయం చేసే విషయంలో ఆడ పార్టీలన్నీ ఒకటయ్యి అక్కడ కేంద్రంతో కొట్లాడి 9వ షెడ్యూల్లో పెట్టించుకొని 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి ఇలా బీజేపీ ఎంపీలు 8 మంది, 2 కేంద్ర మంత్రులు, ఇలా కాంగ్రెస్ ఎంపీలు, మేమంతా
పంపించిన తర్వాత కూడా దాన్ని కావాలని రాజకీయ రంగు బులిమేసి కాంగ్రెస్కు ఎక్కడ పేరు వస్తుందో, రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో, రేవంత్ రెడ్డి నిరుకున పెట్టాలి, ఈ రిజర్వేషన్లు అమలైతే మళ్ళీ బీసీలంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పక్షానే రాహుల్ గాంధీకి జిందాబాద్ కొడతారని చెప్పి కుట్రతో ఆపుతున్నది వాళ్ళు. అయినప్పటికీ హైకోర్టు ఇలా పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పింది, స్థానిక సంస్థల ఎన్నికలు. మేము సిద్ధంగా ఏ విధంగా జరుపుతాం, బీసీలకు న్యాయం చేసే విధంగా దేశం మొత్తం కూడా మరొకసారి తెలంగాణ వైపు మరోసారి చూసే విధంగా ఇలా ఉద్యోగ విద్యా న్యాయం జరిగితే విఠల్ గారు ఏంటి వెంకటకృష్ణ 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 1935 తర్వాత వీళ్ళు క్యాస్ట్ సెన్సస్ బీసీలు చేయొద్దని ఎవరో చెప్పారు? బీజేపీ చెప్పిందా? ఇందిరాగాంధీ గారు చేయలేదు, నెహ్రూ గారు చేయలేదు, రాజీవ్ గాంధీ గారు చేయలేదు, పివి నరసింహారావు గారు చేయలేదు. చేస్తే అప్పుడు ఎవరు వద్దన్నారా? ఇవాళ అపోజిషన్ లో రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ పెడతా ఉన్నారు. రాష్ట్రంలో 52% ఉన్న జనాభాని బీసీస్ ని 46కు తీసుకొచ్చారు. 12% ఉన్న ముస్లిం తీసుకొచ్చి 10% ఇందులో కలిపి ఇవాళ కేంద్రాన్ని పంపితే మతపరమైన రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు వ్యతిరేకమైన అనేక జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఇవాళ మతపరమైన రిజర్వేషన్ కలిపేసేసి సరే నేను ముస్లింస్ కి పేద వర్గాలు గుజరాత్ లో కొనసాగట్లేదండి విఠల్ గారు. గుజరాత్ లో ఒక న్యాయం, తెలంగాణలో ఇంకో న్యాయమా? చరిత్ర తీసుకోండి మీరు. గుజరాత్ లో ఏ విధంగా కలిపారు, ఏ విధంగా పేద ముస్లిం వర్గాలకు రాష్ట్రంలో ఆల్రెడీ 4% రిజర్వేషన్ ఉంది. అది కాకుండా బీసీబీలో దూదేకులు లాంటి కమ్యూనిటీలో కూడా బీసీ రిజర్వేషన్ అంటే మరి మనం అంత కాదు మరి అంత డీటెయిల్ గా కాదు విఠల్ గారు, మరి అంత డీటెయిల్ గా మనం క్యాస్ట్ ని మనం డిబేట్ చేయాల్సినంత అవసరం లేదు. కానీ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే చేసిందో ముస్లింలను కూడా కలిపి 46 అంటున్నారు అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయబోయే కులగణనలో అలా చేయకుండా దానికే సెపరేట్ గా చేస్తారా, అసలు ముస్లింలకు అసలు అవకాశం ఇవ్వరా అనే దాని మీద కూడా బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేంటనేది ఒక్క నిమిషం తర్వాత విఠల్ గారు కంక్లూజన్ ప్లీజ్. నేను అంటే మనం సూటి క్వశ్చన్ ఇవన్నీ ఇప్పుడు మనం రిజర్వేషన్స్ చేంజ్ చేస్తామా, ఇట్లా మైన్యూట్గా ఎథనిక్ గ్రూప్స్ ఇవన్నీ కాకుండా మన కళ్ళ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అందులో మీరు ఇంప్లిమెంట్ చేస్తారా అని స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు అంటే 2 ఇన్స్టెన్సెస్ చెప్తా మీకు. మీరు కోర్టు చెప్తే తప్ప మీరు ఇవేమీ చేయలేదు. 30th October 2024 నాడు ఆనరబుల్ జస్టిస్ నందా గారు చెప్పిన తర్వాతనే మీరు కమిషన్ ఏర్పాటు చేసిండ్రు మీ కాస్ట్ సెన్సెస్కి. మీరు అంటున్నారు కదా చాలా శ్రద్ధగా రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు, చిత్తశుద్ధితో చేసిండ్రు అని. అంటే ఆనరబుల్ హైకోర్టు చెప్పిన తర్వాతనే స్పెసిఫికలీ అపాయింటెడ్. ఇంకోటి 4th November 2024 మీరు అపాయింట్ చేయడం జరిగింది కమిషన్ని.